ఈ వీడియో చూసినాక మీరు ఒక షిఫ్ట్లోకి అయితే వెళ్తారు. దీన్నే కాంటెంట్ షిఫ్ట్ అంటారు. సో నేను చాలా వీడియోస్ అయితే చేశాను దీని గురించి. కాదు ఇంత డీటెయిల్గా అయితే చేయలేదు. ఇప్పుడైతే డీటెయిల్గా చేస్తానన్నమాట. ఈ కాంటెంట్ షిఫ్ట్లో మీరు 5 మినిట్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట హైయర్ ఫ్రీక్వెన్సీకి. సో ఎట్లా చేద్దామని చాలా మంది ఏంటంటే నాకు ఇన్కమ్ లేదనుకుంటారు, నాకు బిజినెస్లో లో ఉంటుందని చెప్పి అనుకుంటారు. సో నాకు జాబ్ లేదనుకుంటారు, నాకు హ్యాపీ లైఫ్ ఉండదు, లాస్ట్కి ఏమవుతుంది, సాడ్ లైఫ్ వస్తుంది. ఇట్లా ఉండకూడదు. ఎప్పుడైతే మనం కాంటెంట్ అంటే ఈ వర్షన్ ఇంకా వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ అయ్యింది. సో మీరు మార్నింగ్ లోపు ఆల్రెడీ నాకు ఇన్కమ్ 10 lakhs వస్తుంది అని చెప్పి అనుకోవాలి, రాసుకోవాలి పక్కన. సో నాకు హై ఎండ్ జాబ్ వస్తుంది, ఇక్కడ లో లో అసలు జాబే లేదు కదా, 1 lakh జాబ్ వస్తుంది. స్పెసిఫిక్గా ఉండాలి, ఫలానా ఇన్ఫోసిస్, టీసీఎస్ లేకపోతే అక్కడి సంథింగ్ ఏదో ఒకటి. సో ఆల్రెడీ నా లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పి అనుకోవాలి. సో ఇదంతా ఫిలాసఫీ కాదు, ఫిజిక్స్. సో ఇది కాంటెంట్ ఆల్రెడీ ప్రూవ్ అయిందనమాట. కొన్ని కోట్ల మంది చేస్తూ ఉంటారు. సో బిజినెస్లో లో ఉన్న వాళ్ళు, సో నాకు ఆల్రెడీ బిజినెస్లో హై వస్తుందని చెప్పి అనుకోవాలి. ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. మీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కాన్ఫిడెంట్ పెరగడమే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇది ఎఫెక్ట్ కలుగుతుంది. మన బాడీలో ఉండే వైబ్రేషన్ అంతా పెరుగుతుంది అనమాట. హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. ఈక్వల్ టు మనకు ఆపర్చునిటీలు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఇక్కడైతే మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ రాసుకోరు. మీ ఓల్డ్ సెల్ఫ్ని కూడా రాసుకోవాలి. ఇక్కడ మీరు ఓల్డ్ సెల్ఫ్ ఎట్లా ఉంటుందని చెప్పి రాసుకోవాలి, న్యూ సెల్ఫ్ని కూడా రాసుకోవాలి. సో మనం ఓల్డ్ సెల్ఫ్ని ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పి ట్రాక్ చేయాలి, అండ్ న్యూ సెల్ఫ్ని కూడా ఫాలో అవ్వాలి. సో ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓన్లీ ఇట్లా ఏదో మార్నింగ్ రాసి ఈవినింగ్ రాస్తే కాదు. స్టేట్ ఆఫ్ బీయింగ్ 24/7 ఇదే స్టేట్లో మీరు ఉండాలి. ఒక 10 days కానీ మీరు ఉండగలిగితే ఇట్లా మీరు మిరాకిల్ చూస్తారు. చాలా మంది మన స్టూడెంట్స్ కానీ మన క్లయింట్స్ కానీ మిరాకిల్ చూస్తారనమాట. ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుండి వస్తారు. ఏమి లేక లో వైబ్రేషను. ఒక గాలి బుడుగుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దాంట్లో అసలు గాలి లేదు, 20% ఉంటుంది. అది ఎగురుతుందా? ఎగరదు కదా. సో లో ఫ్రీక్వెన్సీ ఉంటే అట్లా ఉంటుంది. అదే 100% గాలి ఉంటే అది వెళ్ళిపోతుంది. సో మన బాడీ కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఎంటీ స్పేస్, ఆటమ్స్లో ఎనర్జీ మాత్రం ఉంటుంది, సాలిడ్ మ్యాటర్ కాదు. సో ఇప్పుడు కూడా మీరు హై ఫ్రీక్వెన్సీలు ఉంటే మాత్రమే ఇది అసూమ్షన్ అనుకుంటారా, మీరు మిత్ అనుకుంటారా, లేకపోతే ఏదనుకుంటారో అది మనకు సంబంధం లేదు. సో 10 days కానీ ఇట్లా ఉండగలిగితే మీరు ఒక మిరాకిల్ చూస్తారు. అండ్ అంతేకాదు, సో ఫీల్ అవ్వాలి, ఎమోషన్ రావాలి, ఎమోషన్ నుండి వైబ్రేషన్ రావాలి, వైబ్రేషన్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బ్రాడ్కాస్ట్ చేయాలన్నమాట. సైలెంట్గా ఉంటే చాలు, సైలెంట్గా ఉంటే కాదు, బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉండాలి, ఫీల్ అవుతూ ఉండాలి గంటకి. సో బ్రెయిన్ వేవ్స్ అన్నీ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే మన లో ఉంటుందో ఫేస్ వాష్ చేసుకోవటం, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. బెనిఫిట్సే కాదు, చేంజెస్ అలా మనకి సరౌండింగ్స్ అంతా చేంజెస్ అయిపోతాయి. నెగిటివ్ పీపుల్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు. మీకు జాబ్ ఆపర్చునిటీలు వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కడ ఉన్నారో అని విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి, ఆ జాబ్ క్యాంపస్ ఎట్లా, ఆ ఆఫీస్ ఎట్లా ఉంటుంది అని చెప్పి విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. పిన్ టు పిన్ ఏ డ్రెస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పి. సో హై బిజినెస్ అనుకోండి, మీ కస్టమర్స్ వస్తున్నట్టు, సో సేల్ జరుగుతున్నట్టు ప్రతిదీ కూడా విజువలైజేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్లో ఉంటారో మీరు లైఫ్ లాంగ్ ఇదే ఇమిట్ అవుతుంది అనమాట. యాజ్ సైన్స్ ప్రకారం, యాజ్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం, యాజ్ న్యూరో సైన్స్ ప్రకారం, యాజ్ సబ్ కాన్షియస్ ప్రకారం. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారో మీకు మిరాకిల్ జరుగుతూ ఉంటాయి. మీరు ఈవెన్ ఇట్లా ఉన్నా సరే కొంచెం కంట్రోల్ చేసుకుని, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని ఇట్లాకి వెళ్తే ట్రై చేయండి. ఒక 4 days అట్లా ట్రై చేయండి. సో ఒక మిరాకిల్ సైజ్ చూస్తారు. సో ఇదంతా కూడా కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది, కొంచెం కష్టం అయితే పడాల్సి వస్తుంది అనమాట. మీకు ఈజీగా చేయాలనుకుంటే మేమైతే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో అడ్వాన్స్ క్లాసెస్ 2 daysలో మిరాకిల్ సైజ్ చూస్తారు. మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మార్పు కావాలనుకుంటే, చేంజ్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లంకైనా సరే సొల్యూషన్ అయితే ఉంటుంది. సో కొన్ని సీట్స్ మాత్రం ఉన్నాయి, 1-to-1 అనమాట, ప్రైవేట్గా ఉంటుంది. సో ఎనీ ప్రాబ్లం ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, దానికైతే వాట్సాప్ చేయండి క్వాంటమ్ అని చెప్పి. సో మీకైతే గైడెన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.